రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీకి అభిమానులు అత్యంత కోలాహలంగా ఉప్పిన చిత్రంతో సాధించిన విజయం ఒక ఎత్తు అయితే రామ్ చరణ్ డిఫరెంట్ లుక్లో కనబడడం మరొక అమ్ముడైపోయింది. చాలా బాగా అమ్ముడైనాయండి. అభిమానులు తండోపతండోలుగా వచ్చి బయటకు ఒక థియేటర్ జనాలు బయట 3 యాంగిల్లో కనిపిస్తాడండి. 3 యాంగిల్లో కూడా అభిమానులు అలరిస్తాడని చెప్పేసి మేము ఎంతో ఆశతో కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో జయశ్రీ థియేటర్ వద్ద ఉన్నాం. ఈ యొక్క జయశ్రీ థియేటర్లో ఈరోజు దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీకి అభిమానులు అత్యంత కోలాహలంగా ఈ యొక్క సినిమా చూసేందుకు అంటే రేపు విడుదలవుతున్న చిత్రాన్ని ఈరోజు బెనిఫిట్ షోగా రాత్రి 8 గంటలకు షో ప్రదర్శించడం జరుగుతుందని చెప్పేసి గత 2 రోజులుగా ఫ్యాన్స్ ఉత్కంఠంగా ఎదురు చూడటమే కాకుండా దీనికి టికెట్లు కూడా భారీ ఎత్తున కొనుగోలు చేశారు. అయితే హౌస్ ఫుల్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతానికి టికెట్లు తీసుకొని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కారణం ఏంటంటే గతంలో ఏదైతే సానా బుచ్చిబాబు ఉప్పిన చిత్రంతో సాధించిన విజయం ఒక ఎత్తు అయితే రామ్ చరణ్ డిఫరెంట్ లుక్లో కనబడడం మరొక ఎత్తు అని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు. అయితే దీనికి ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా కోలాహలంగా ఇవ్వలు అలాగే మందుగుడి సామాన్లు పేల్చి ఈ యొక్క విడుదలవుతున్న ఇప్పుడు ప్రస్తుతానికి షో బిగిన్ అవుతున్న సందర్భాన అందరూ కూడా సినిమా హాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇలా చిత్ర విడుదలకు సందర్భంగా ముందు రోజు ఫ్యాన్ షో ఏదైతే వేస్తున్నారో దానికి అప్పుడే హౌస్ఫుల్ అవ్వడం జరిగింది. అలాగే జనం కూడా కోలాహలంగా దీంట్లో వెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు సినిమా కూడా ప్రారంభించారు. ఈ ప్రారంభానికి సంబంధించి మనం సినిమా హాల్లో జనం ఉత్సాహం ఎలా ఉంది ఏంటనేది చిత్రీకరించే ప్రయత్నం కూడా నేరుగా సినిమా హాల్లోకి వచ్చి చూసే ప్రయత్నం చూస్తున్నాం. థియేటర్ నిండా కూడా జనం ఉత్సాహంగా చూడటం జరుగుతుంది. ఈ యొక్క చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హౌస్ఫుల్ అయింది. అలా అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అందరూ తమ తమ సెల్లులు తీసుకొని ఆల్రెడీ సినిమా ప్రారంభమైంది. దీన్ని చూపిస్తున్నారు. దీన్ని మనం నేరుగా వీక్షించేందుకు ఈ యొక్క థియేటర్లోకి రావడం జరిగింది. ఆల్రెడీ సినిమా ప్రారంభమైంది. సినిమా ప్రారంభమై జనం కూడా చూడొచ్చు. అక్కడ టికెట్లు క్యూ ఇంకా నడుస్తుంది. అయితే ఇక్కడ అభిమానులు కూడా దగ్గరుండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫ్యాన్స్కి కానీ అలాగే వీక్షించేందుకు వచ్చిన ఇతర వారికి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి మనం వీక్షించవచ్చు. ఆల్రెడీ ఇంకా చాలామంది బయట ఉన్నారు. ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయింది. టికెట్లు కూడా అయిపోయినాయి. శేఖర్ గారు చెప్పండి, వాళ్ళ ఈ యొక్క చిత్రానికి గత 2 రోజులుగా మీరు పబ్లిసిటీ చేయడం జరిగింది. టికెట్లు అన్నీ అమ్ముడైపోయినాయి. చాలా బాగా అమ్ముడైనాయండి. అభిమానులు తండోపతండోలుగా వచ్చి బయటకు ఒక థియేటర్ జనాలు బయట ఉండిపోయారండి. చాలామంది చాలా ఆశలతో ఉన్నారండి. సూపర్ హిట్ కొట్టాలి, రికార్డులన్నీ బద్దలు కొట్టాలి అనే కసిలో ఉన్నారండి. మెగా పవర్ స్టార్ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయండి. హై బడ్జెట్ సినిమా కాబట్టి అందరూ కూడా చాలా ఉత్సాహంగా వస్తున్నారండి అభిమానులు. అంటే ఇప్పుడు రామ్ చరణ్ డిఫరెంట్ లుక్ లో కనబడుతున్నాడు అని చెప్పేసి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. అవునండి. డిఫరెంట్ లుక్ అంటే ఏ విధంగా? అవునండి. ఇప్పుడు వరకు మనం చూసిన సినిమాలు అన్నీ కూడా పొలిటికల్ అని ఇంకోటి ఉన్నాయండి. కానీ ఇది ఓన్లీ గేమ్స్ సంబంధించిన సినిమా అండి. డిఫరెంట్గా 3 యాంగిల్లో కనిపిస్తాడండి. 3 యాంగిల్లో కూడా అభిమానులు అలరిస్తాడని చెప్పేసి మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామండి. అంటే ఎవరైతే ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు ఉన్నారో ఆయన గతంలో ఉప్పిన సినిమా తీసినప్పుడు అది సూపర్ హిట్ అయ్యింది. కానీ 2వ సినిమాకి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇది హిట్ అవుతుందని మీరు ఏమైనా అనుకుంటున్నారు? నిజంగా హిట్ అవుతుందని అనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఆయన సుకుమార్ గారు శిష్యుడు అండి. ఫస్ట్ సినిమా సూపర్ హిట్ కొట్టారు. 2వ సినిమా భారీ బడ్జెట్ తోటి అండి. భారీ బడ్జెట్ సినిమా అంటే ఎంత ధైర్యం ఉండాలని అలాంటి బడ్జెట్ సినిమా తీసుకెళ్లి మెగాస్టార్ కుటుంబం నుంచి ఒక సినిమా అప్ చెప్పారంటే దాన్ని బాధ్యతగా చేస్తారని అనుకుంటున్నాం సార్. రిలీజ్ అయ్యింది.
ఎక్కడన్నా అంటే అదర్ కంట్రీస్ లో ఏమన్నా విడుదలైనట్టు సూచన ఉంది? మొత్తం 5-6 భాషలో రిలీజ్ అయింది సార్. వరల్డ్ గా మొత్తం రిలీజ్ అయింది సార్ సినిమా. అన్ని దక్కిన కూడా మంచి స్పందన వచ్చింది సార్. సినిమా మీద చాలా హోప్స్ వచ్చింది సార్. మంచి రెస్పాండ్ వచ్చింది సార్. అంటే ఈ సినిమా ఎలా ఉంటుందని మీరు ఊహించుకుంటారు? ఇప్పుడు వరకు ఉన్న రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టిపోతే దెబ్బతో అనుకుంటున్నామండి. సినిమా మొత్తం మీద కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది రామ్ చరణ్ గారికి అని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా. ఏదైతే ఈ యొక్క పెద్ద సినిమా రిలీజ్కి ముందే అడ్వాన్స్గా ఇక్కడ బెనిఫిట్ షో వేయడం జరిగింది. ఈ యొక్క బెనిఫిట్ షోకి గత 2 రోజుల క్రితమే టికెట్లు అమ్ముతున్నారని తెలిసిన వెంటనే అభిమానులు తండోపతండాలుగా రావడం, ఆ టికెట్లు కొనుగోలు చేయడం, అయితే ఇప్పుడు హౌస్ఫుల్ అవ్వడం, అయితే రేపు కూడా ఈ యొక్క ప్రభంజనాన్ని, జన ప్రపంచం ఏదైతే ఉందో, అభిమానుల ప్రపంచం ఏదైతే ఉందో, ఈ అభిమానుల ప్రపంచనాన్ని కళ్ళకట్టినట్టు చూపిస్తూ రేపు కేవలం 4 ఆటలే వేసే పరిస్థితి ఉన్నప్పుడు 5 ఆటలుగా రేపు 2 థియేటర్లో, ఇక్కడ ఎలక్షన్లో 2 థియేటర్లు ఉన్నాయి. వెంకట సూర్య, జయశ్రీ ప్యాలెస్ మెయిన్ థియేటర్ అయితే 2 థియేటర్లో కూడా రేపటి నుండి 5 షోలు వేసే పరిస్థితి ఉందని కూడా మనకి కానవచ్చింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ త్రిపుల్ సినిమా తరువాత ఎన్నో అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ కొంత నిరాశ పరిచినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క ఎట్టి సినిమా ఏదైతే ఉందో అది మాత్రం భారీ అంచనాలతో విడుదలవ్వడం, ఇక్కడ ఫ్యాన్స్ ఆశగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆశగా ఎదురు చూస్తున్న రామ్ చరణ్ చిత్రం కావడం, భారీ అంచనాలతో ఈ యొక్క సినిమా రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ అభిమానులు కూడా తెలపడం జరిగింది. అలాగే ఇక సినిమా అనంతరం ఏం జరిగింది, సినిమా ఎలా ఉంది, అభిమానులు ఎంతవరకు ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేశారనేది సినిమా అనంతరం చూసే ప్రయత్నం కూడా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామన్ శశి వెంకటేష్ తో అధికార్ న్యూస్.